కడప స్టీల్ ప్లాంట్ కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరోసారి శంకుస్థాపన చేశారు. ఇక తెలుగుదేశం పార్టీ మీడియా రంగంలోనికి దిగింది. ఎన్నాళ్ళు వేచిన ఉదయం వైసీపీ కారణంగా మధ్యలో ఆగిపోయిన కళ మళ్ళీ తిరిగి మొదలైంది. ఈ కళ చంద్రబాబు నాయుడు గారి కారణంగా సాకారం కాబోతోంది అంటూ ప్రచారం చేస్తూ ఉన్నారు. కడప స్టీల్ ప్లాంట్ కు మొత్తం చంద్రబాబు నాయుడే అని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇందులో నిజమెంత? కడప స్టీల్ ప్లాంట్ కు మొట్టమొదటిసారిగా ఆలోచన చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప స్టీల్ ప్లాంట్ ఆలోచన వచ్చింది. కానీ ఆయన చనిపోవడంతో ఆ ప్రతిపాదన ఆలోచన ముందుకు వెళ్ళలేదు. 2014లో రాష్ట్ర విభజన జరిగిన సమయంలో కూడా ఈ కడప స్టీల్ ప్లాంట్ ప్రాముఖ్యతను గుర్తించి కేంద్ర ప్రభుత్వం నాడు విభజన చట్టంలోనే స్వయంగా కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం అన్నది కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని హామీ కూడా ఇచ్చింది విభజన చట్టంలో. 2014లో చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కడప స్టీల్ ప్లాంట్ మీద యూటర్న్ తీసుకొని కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అన్నది సాధ్యం కాదు, ఫీజిబిలిటీ ఉండదు, లాభదాయకం కాదు అంటూ వెనక్కు తగ్గింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మౌనంగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే బీజేపీతో తెగదింపులు చేసుకున్నారో ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు బీజేపీని నిందించడం కోసం 2018 డిసెంబర్ 28వ తేదీన కడప స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు. అంటే ఎన్నికలకు కేవలం 4 నెలల ముందన్నమాట. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం కంబాల దిన్నె వద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం 2018లో శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతాన్ని బాగా గుర్తు పెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారికి మొత్తం కడప స్టీల్ ప్లాంట్ లో ఏ మాత్రం క్రెడిట్ ఉంది అన్నది స్పష్టంగా ఈ ప్రాంతం బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. 2018 ఆఖరిలో చంద్రబాబు నాయుడు గారు కడప స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు. ఎన్నికలు వచ్చేసాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోనికి వచ్చిన తర్వాతనే కడప స్టీల్ అన్నది మాటల్లో నుంచి చేతుల్లోనికి వెళ్ళింది. 2019 డిసెంబర్ 24వ తేదీన జగన్మోహన్ రెడ్డి కడప స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు. అయితే శంకుస్థాపన చేసిన ప్రాంతం ఈసారి గతంలో చంద్రబాబు నాయుడు చేసిన కంబాల దిన్నె కాదు, సున్నపురాలపల్లి దగ్గర వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతాన్ని ఎంపిక చేయడం వెనుక కూడా ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేసిన సున్నపురాలపల్లి దగ్గర భూములు అన్నవి విస్తారంగా అందుబాటులో ఉండడంతో ఆ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. నీటి సరఫరాకు అనుకూలంగా ఉంటుందని ఆ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. జగన్మోహన్ రెడ్డి కేవలం శంకుస్థాపన చేసి వదిలిపెట్టలేదు. అదే నెలలో 2019 డిసెంబర్లోనే 3148 ఎకరాల భూమిని స్టీల్ ప్లాంట్ కు కేటాయిస్తూ జీవోను జారీ చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. గండికోట రిజర్వాయర్ నుంచి 2 టీఎంసీల నీటిని స్టీల్ ప్లాంట్ కు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది అదే నెలలో జగన్మోహన్ రెడ్డి. రోడ్ల నిర్మాణానికి భూములు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి, నిధులు కేటాయించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆ తర్వాత కోవిడ్ మహమ్మారి రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని ముంచెత్తింది. అప్పటి వరకు కడప స్టీల్ ప్లాంట్ లో వ్యూహాత్మక భాగస్వామిగా ముందుకు వచ్చిన లిబర్టీ స్టీల్ అనే సంస్థ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ ప్రాజెక్టు నుండి వైదొలిగింది. దాంతో వ్యవహారం మళ్ళీ మొదటికి వచ్చింది. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూ జిందాల్ కి చెందిన జేఎస్డబ్ల్యూ స్టీల్ తో ఒప్పందం చేసుకున్నారు. 8,800 కోట్ల రూపాయల పెట్టుబడితో వ్యూహాత్మక భాగస్వామిగా ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో జేఎస్డబ్ల్యూ ముందుకు వచ్చింది. జేఎస్డబ్ల్యూ ముందుకు రావడం కారణంగానే జగన్మోహన్ రెడ్డి 2023 ఫిబ్రవరిలో మరోసారి అదే ప్రాంతంలో జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేయాల్సి వచ్చింది. అప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 3,148 ఎకరాల భూమిని స్టీల్ ప్లాంట్ కు కేటాయించడం, నీటి కేటాయింపులు, రోడ్ల నిర్మాణానికి అన్ని రంగం సిద్ధం చేయడంతో పనులు మొదలయ్యాయి. అయితే ఇంతలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాగానే ఈ జిందాల్ గ్రూప్ ను వేధించడం మొదలు పెట్టింది. ముంబై నటి కాదంబరి నత్వాని కేసులో ఈ జిందాల్ పెద్దల్ని రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో ఇబ్బంది పెట్టిందో అందరూ చూశారు. దాంతో ఇక్కడ జిందాల్ సంస్థ స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తుందా లేదా అన్న సందిగ్ధత 2 ఏళ్ల పాటు కొనసాగింది. చివరకు పరువు పోతోంది అని గమనించిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జేఎస్డబ్ల్యూ కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన సహకారం అందించేందుకు ముందుకు వచ్చింది. ఇక్కడ ప్రజలు సింపుల్ గా ఒక విషయాన్ని గమనించవచ్చు. 2018లో చంద్రబాబు నాయుడు గారు కంబాల దిన్నె వద్ద స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సున్నపురాలపల్లె దగ్గర శంకుస్థాపన కార్యక్రమం చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ శంకుస్థాపన కార్యక్రమం చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు? 2018లో తాను ఎంపిక చేసిన ప్రాంతంలో కాదు, 2019లో 2023లో జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాంతంలో అయితే స్టీల్ ప్లాంట్ కోసం శంకుస్థాపన చేశారో అదే సున్నపురాలపల్లిలోనే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. ఎందుకు చేశారు? తాను ఎంపిక చేసిన ప్రాంతానికి ఎందుకు వెళ్ళలేకపోయారు అంటే 2018లో చంద్రబాబు నాయుడు గారు కేవలం శంకుస్థాపన చేసి చేతులు దులుపుకున్నారు. భూ కేటాయింపులు, నీటి కేటాయింపులు ఏమీ చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి సున్నపురాలపల్లి దగ్గర శంకుస్థాపన చేయడమే కాకుండా
శంకుస్థాపన చేసిన కొన్ని రోజులకే 3,148 ఎకరాల భూమిని కేటాయించారు. 2 టీఎంసీల నీటిని కేటాయించారు. రోడ్ల నిర్మాణానికి భూములు, నిధులు అన్ని కూడా సమకూర్చారు. అంతా రెడీగా ఉంది కాబట్టి ఇక ఈ ప్లేస్ ను చంద్రబాబు నాయుడు గారు మార్చలేకపోయారు. బాగా గమనిస్తే ఇందులో చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ ఎక్కడ ఉంది? మొట్టమొదటిసారిగా కడప స్టీల్ ప్లాంట్ కు ఆలోచన చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి. 2014లో విభజన చట్టంలో హామీగా కేంద్ర ప్రభుత్వం పెట్టినప్పటికీ కూడా కేంద్రంలో భాగస్వామిగా ఉండి కూడా కేంద్ర ప్రభుత్వం మేము కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మించలేమన్నప్పుడు మౌనంగా ఉండిపోయింది చంద్రబాబు నాయుడు గారు. బీజేపీతో తెగదెంపులు చేసుకున్న తర్వాతనే కేవలం ఎన్నికలకు 4 నెలల ముందు 2018 డిసెంబర్ 28న చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన మాత్రమే చేసి చేతులు దులుపుకున్నారు. కానీ ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే సరైన ప్రాంతాన్ని ఎంపిక చేసి 3,148 ఎకరాల భూమిని కేటాయించి, నీళ్లు కేటాయించి, రోడ్ల నిర్మాణానికి భూములు ఇచ్చి, నిధులు ఇచ్చి అన్ని సమకూరిస్తే జేఎస్డబ్ల్యూ సంస్థను కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే తీసుకొని వస్తే ఇదంతా జరుగుతూ ఉంటే 2 ఏళ్ల పాటు ఆ కంపెనీ ముందుకు వెళ్లకుండా చంద్రబాబు నాయుడు గారు ఇబ్బందులు పెడుతూ వచ్చి 2 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేసిన ప్రాంతమే, జగన్మోహన్ రెడ్డి భూములు కేటాయించిన ప్రాంతమే, జగన్మోహన్ రెడ్డి తీసుకొని వచ్చిన అదే జేఎస్డబ్ల్యూ సంస్థే అక్కడే ప్లాంట్ నిర్మిస్తూ ఉంటే అక్కడే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. ఇందులో చంద్రబాబు నాయుడు గారు పనితనం ఎక్కడుంది? ఆయన తీసుకోవడానికి క్రెడిట్ అన్నది ఎక్కడ ఉంది? ఎక్కడా లేదు. మళ్ళీ ఇంకోసారి శంకుస్థాపన చేస్తున్నారు. ఎందుకు చేస్తూ ఉన్నారంటే శిలాఫలకం మీద జగన్మోహన్ రెడ్డి పేరు ఉండకూడదు, మనం ఇప్పుడు చేస్తే మన పేరే ఉంటుంది అన్నది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అంతకు మించి చంద్రబాబు నాయుడు గారు ఈ జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇక్కడికి రావడానికి కానీ, భూముల కేటాయింపులో కానీ, నీళ్ళ కేటాయింపులో కానీ మరి ఏ అంశంలోనైనా ఫలానాది చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ ఉందని చెప్పగలుగుతున్నారా? తెలుగుదేశం పార్టీ పత్రికలు రాశాయి, ఇప్పటికే భూములు కేటాయించారు, నీళ్లు కేటాయించారు, రోడ్లకి అనుమతులు ఇచ్చారు అన్ని అని చెప్తూ ఉన్నారే కానీ ఆ అనుమతులన్నీ ఎప్పుడు ఇచ్చారు, ఎవరి హయాంలో జీవోలు ఇచ్చారు, ఎవరి హయాంలో భూములన్నీ కేటాయించారు అన్న దానికి సంబంధించిన డేట్లు మాత్రం తెలుగుదేశం పార్టీ మీడియానే రాయడం లేదు. ఎందుకు రాయడం లేదు అంటే ఇవన్నీ జరిగింది జగన్మోహన్ రెడ్డి హయాంలో కాబట్టి.